హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి అయ్యాక మనం ఒంటరిగా లేమని ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు మన వెంట నడిచేది మనిషి కాదు. మరి ఇలాంటి భయంకరమైన స్టోరీస్ కోసం మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడ దగ్గర ఒక పాత హైవే రోడ్డు ఉంది. ఆ రోడ్డులో రాత్రి అయ్యాక చాలా తక్కువ వాహనాలు మాత్రమే వెళ్తాయి. ఆ రోడ్డులో ఒక కథ చాలా ఫేమస్. రాత్రి 3 గంటలకి ఒక పాత ఆటో వస్తుంది. ఆటో డ్రైవర్ ముఖం స్పష్టంగా కనిపించదు. ఆ ఆటోలో ఎక్కిన వాళ్ళు మళ్ళీ కనిపించరట. ఒకరోజు అజయ్ అనే యువకుడు తన ఫ్రెండ్ పెళ్లి నుండి ఇంటికి వస్తున్నాడు. రాత్రి అయ్యేసరికి బస్సులు కూడా లేవు. సమయం రాత్రి 2:50. అతను రోడ్డు పక్కన నిలబడి ఆటో కోసం చూస్తున్నాడు. దూరంగా ఒక పాత గ్రీన్ ఆటో వస్తోంది. ఆటో దగ్గరికి వచ్చి ఆగింది. డ్రైవర్ తల వంచి నెమ్మదిగా అడిగాడు, "ఎక్కడికి వెళ్ళాలి?" అజయ్ అన్నాడు, "సిటీ వరకు." డ్రైవర్ ఏమీ మాట్లాడకుండా తల ఊపాడు. అజయ్ ఆటోలో ఎక్కి కూర్చున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను ఒక విషయం గమనించాడు. ఆటోలో మరొకరు కూర్చున్నాడు. అతను అడిగాడు, "అన్నా, మీరు కూడా సిటీకి వెళ్తున్నారా?" ఆ మనిషి నెమ్మదిగా తల తిప్పాడు. అజయ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అతని ముఖం మొత్తం గాయాలు, కళ్ళు తెల్లగా. అతను నెమ్మదిగా అన్నాడు, "నేను కూడా ఇలాగే ఆటోలో ఎక్కాను 2 సంవత్సరాల క్రితం." అజయ్ భయంతో డ్రైవర్ వైపు చూశాడు. డ్రైవర్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని ముఖం చాలా భయంకరంగా ఉంది. "ఈ ఆటోలో ఎక్కిన వాళ్ళు దిగరు. ఆటో చాలా వేగంగా వెళ్ళిపోతుంది." మరుసటి రోజు ఉదయాన్నే ఆ రోడ్డు పక్కన అజయ్ ఫోన్ మాత్రమే కనిపించింది. ఇప్పటికీ ఆ రోడ్డులో రాత్రి 3 గంటలకి ఒక ఆటో వస్తుంది. అందులో ఇప్పుడు 3 కూర్చుంటారు.